అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి, మాది మందడం. నేనైతే హౌస్ వైఫ్ నేనండి. పనులు చేసుకోవటం, గేదెలు ఉంటే పాలు తీసుకోవటం, ఇలాంటి పనులు చేసుకుంటా అట్లా జరిగిపోయేది. ఇక్కడ ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళు ఎక్కువ మంది బయటకు వచ్చే ఆడవాళ్ళు అయితే ఎవరు లేరండి. అట్లాంటిది 2014లో రాష్ట్రం విడిపోతుంది అని చెప్పేసి అందరూ కలిసి మనకి రాజధాని లేదంటే చాలా వరకు ఆంధ్ర వాళ్ళు టెన్షన్ పడ్డారు. విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, తుళ్ళూరు అమరావతి ఇట్లా పడదాము, ఈ మధ్యలో కృష్ణా గుంటూరు మధ్యలో అని అంటే మాకు కూడా సంతోషం అనిపించిందని చెప్పగానే రాజధాని ఇక్కడే వాటర్ ఫెసిలిటీ ఉంది, రాష్ట్రానికి అన్ని జిల్లాలకు సమదూరంలో ఉంది రాష్ట్రంలో. మెయిన్ బాబు గారి మీద అభిమానం, భూములు ఇస్తామంటే ముందు వెళ్ళి చాలా మంది మేము ఇస్తాం అన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లల భవిష్యత్తు బాగుంటది, అన్ని వస్తాయి ఇక్కడికే రాజధానిలోకి, మరి సెంట్రల్ కానీ అవి అన్ని అనుకొని చాలా మంది తెలిసిన వాళ్ళు అట్లా అనుకొని ఇస్తే అందరూ ఇచ్చేసారు భూములు. కరెక్ట్ గా వాళ్ళు 18 to 19లో 6,000 కోట్లు పెట్టుబడితో ఇవన్నీ చేశారండి. సీడాసెస్ రోడ్లు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్లకు కానీ, ఇప్పుడు జడ్జీలకి ఇప్పుడు కడుతున్నారు. అవన్నీ కూడా బాబు గారు ఉన్నప్పుడు అసలు మొదలుపెట్టి ఇవన్నీ కూడా అయిపోయినాయి కూడా. మరి అటు పక్క ఇవన్నీ చాలా ఇంకా మొదలు పెట్టారు. ఆయన మొదలుపెట్టి పునాది అంతా అయిపోయినాయి, కొన్ని ఉండే గోడలు వేసినాయి, కొన్ని ఉండే 50% అయిపోయినాయి ఉండే. వీటన్నిటినీ కూడా ఆయన పాపం మొదలుపెట్టి వర్క్ ఎంత ఫాస్ట్ గా చేశారంటే సంవత్సరంలోనే టక 6,000 కోట్లు పెట్టుబడి వస్తే ఇవన్నీ చేశారండి ఆయన. ప్లాట్లు, రెటనబుల్ ప్లాట్లు 10 ఏళ్ళకి అప్పు చేద్దాం, మీకు 10 ఏళ్ళ కౌలు అన్నారు. మాకు 10 ఏళ్ళకి 5% పెంచారు. మాకు 50,000 కౌలు అయితే ఒక 5,000 సంవత్సరం పెంచుకుంటూ వచ్చారు. బాబు గారు ఈ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందండి. ఈయన ఇప్పుడు మళ్ళీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5-6 నెలలకి ఇది ఉండటానికి 3 రాజధానులు అవ్వచ్చేమో, 3 రాజధానులు ఉండొచ్చేమో అని చెప్పేసి అసెంబ్లీలోనే బాంబు పేల్చి 3 రాజధానులు చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడండి. నిజంగా మాకు ఎంత బాధ అంటే ఎప్పుడు దాకా మేము ఆయనైనా చేస్తాడేమోలే పుస్తక. అసలు గవర్నమెంట్ లో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇంకో ముఖ్యమంత్రి కంపల్సరిగా చేస్తాడండి. ఎందుకంటే మన తెలంగాణలో చాలా చూసాం, పార్టీలు ఎన్ని మారిపోయినా వాళ్ళు వచ్చిన వీళ్ళు వచ్చిన వెయ్యి ఆపల ఏమన్నా అలైన్మెంట్ మార్చుకున్నారేమో కానీ ప్రాజెక్ట్ వర్క్లు అయితే ఎవరు మార్చలే, అదే ప్రాజెక్ట్ చేశారు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఇది కాదు 3 రాజధానులు పెడతానంటే నిజంగా మా గుండె అయితే ఎంత ఆగిపోయినంత పని అయిందండి. అలాంటి స్టేజ్ లో పొలం పని చేసుకోవడానికి పొలాలు కూడా లేవు, మా అంత సిమెంట్ రోడ్లు అయిపోయినాయి, వర్కులు చాలా జరిగిపోయినాయి. ఎవరు పొలాలు ఎవరు కూడా లేదు, మొత్తం లాగి అంతా చదువు చేసి రాళ్ళు కూడా పాపం మాకు వేస్తామని రాళ్ళు కూడా వేశారండి వాళ్ళు. అప్పట్లో ప్లాట్లు కూడా ఇచ్చారు మాకు, మ్యాప్ ప్లాట్లు కూడా ఇచ్చేసారు ఎవరు కాళ్ళకి ఇగో అని ఇస్తే అట్లా అయిపోయేకాడికి అసలు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆడవాళ్ళందరూ కూడా నిజంగా ఎప్పుడు బయటికి రాని వాళ్ళ మూకుమ్మడిగా రోడ్డు మీద కూర్చున్నారు. ఎంత బాధ పెట్టారంటే ఇట్లా కాదని మేము రోడ్లు ఎక్కి కూర్చుంటే రోజు ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం వెళ్తున్నాం. మా మగవాళ్ళని కూడా తన్ని కేసులు పెట్టి ఏదో బాధ తప్పు చేసినట్టు అంటే భూములు ఇచ్చి రాష్ట్రానికి మేము తప్పు చేస్తామండి తన్ని వాళ్ళకి తీసుకెళ్లి 21 రోజు రిమాండ్ అని చెప్పి పెడితే ఎంత బాధ అనిపించిందండి గజ దొంగలతో పాటు. ఏం చేయాలో మాకు అసలు అయ్యోమైపోయింది. అన్నాలు కూడా తినలేదండి, నమ్మరు అని చెప్తే ఇంట్లో వంటలు కూడా చేయకుండా పోతే చాలా మంది వచ్చి వంటలు చేసి పెట్టి మాకు ఈ అన్నం తినండి అమ్మ, తినకపోతే ఈ శక్తి కూడా ఉండదు, మీరు ఇట్లా కూర్చుంటే ఎట్లా అంటే ఏ రకంగా చేపించారంటే మమ్మల్ని నిజంగా అమ్మాయి వస్తే అమ్మాయిని కూడా అసలు కాలు పెట్టి డొక్కలో పెట్టి కొట్టారండి అమ్మాయిని. నిజంగా మమ్మల్ని అంత పరాభవం చేశారంటే అంత చేశారు. ఏనాడు మమ్మల్ని మనుషులుగా చూడలేదండి. చనిపోయిన వాళ్ళు అయితే 270 మంది రైతులు చనిపోయారు భూములు ఇచ్చినారానికి. 2 నెలలు లేదు 3 నెలలు లేదండి, 5 ఏళ్ళు అమ్మ బాబు అసలు ఆయన ఉన్నన్నాళ్ళు మమ్మల్ని కూడా ఎదురు కూర్చోబెట్టాడు. మళ్ళీ బాబు గారు వస్తేనే ఈ అమరావతి ఊపిరి రైతులు కూడా కాస్త కోలుకుంటారని దాంతోనే మేము మళ్ళీ నిరసన బాగా చేసామండి. చక్కగా మళ్ళీ బాబు గారిని గెలిపించిన తర్వాత మాకు కూడా కాస్త ఊరట వచ్చింది. బాబు గారు వచ్చిన తర్వాత కాస్త మళ్ళీ ఈ చెట్లు ఒట్లు అన్ని తీసేశారండి. ఎక్కడికక్కడ ఇప్పటి వరకు ఫాస్ట్ గా జరుగుతుంది. బోల్డ్ పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు 60-70 వేల కోట్లు పెట్టుబడి దాకా దగ్గరలో వచ్చినట్టుంది. యూనివర్సిటీలు గాని ఇప్పుడు బిట్స్ పిలాని అని, క్వాంటమ్ వ్యాలీ అని, హోటల్ పెట్టినా బోల్డ్ మందికి వర్క్, హోటల్ మేనేజ్మెంట్ చదివిన పిల్లలకో లేకపోతే లోపల ఎంతో మందికి వర్క్, పనులు ఇవన్నీ జాబ్స్ జరుగుతున్నాయి కదా. నిజంగా ఇప్పుడు అమరావతి CRD ఆఫీస్ చూస్తే అమరావతి అంతటికి తలమానికి 100 కోట్లు పెట్టి CRD
రెడ్డి ఆఫీస్ కడుతున్నాడు ఏంటి ఎట్టా అంటే. కానీ ఇప్పుడు ఆఫీస్ చూశాక చాలా మంది అనుకుంటారు బాబు గారు విజనరీ అది అని చెప్పి ఖచ్చితంగా చూస్తారు. ఈ వర్క్ కూడా చాలా పనులు జరుగుతున్నాయండి ఎక్కడికక్కడ అన్ని వాటర్ రిజర్వాయర్లు కానీ ఇవన్నీ చూస్తే చాలా ఆనందం అనిపించిందండి. మళ్ళీ అమరావతి కళకళలాడినందుకు మాకు సంతోషం అనిపించింది. రైతులు బాగానే ఉన్నారండి. ఇదంతా పనులు చేస్తుంటే చూసి సంతోషపడుతున్నారు. మళ్ళీ 29లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కూటమి ప్రభుత్వంతోనే కూడుందండి. ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళు రావాల్సిందే. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.